తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గట్లుగా తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో జిల్లాకు 3 ఇన్ఛార్జీలను నియమించారు. మండల, గ్రామ స్థాయిలలో నేతలతో ఇన్ఛార్జీలు భేటీ కానున్నారు. బూత్, నియోజకవర్గ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రజలతో చర్చించేలా ప్లాన్ చేశారు. మరోవైపు మున్సిపాలిటీలో ఉన్న లోపాలు, పెండింగ్ పనులపై ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గట్లుగా తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో జిల్లాకు 3 ఇన్ఛార్జీలను నియమించారు. మండల, గ్రామ స్థాయిలలో నేతలతో ఇన్ఛార్జీలు భేటీ కానున్నారు. బూత్, నియోజకవర్గ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రజలతో చర్చించేలా ప్లాన్ చేశారు. మరోవైపు మున్సిపాలిటీలో ఉన్న లోపాలు, పెండింగ్ పనులపై ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై బీజేపీ వ్యూహ రచనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. చెప్పండి రాజశేఖర్. థ్యాంక్ యూ శ్రీలత. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీకి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ తన మార్క్ ను చూపించాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో అలాగే 1-2 months నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తుంది. ఇక దీనిలో భాగంగానే నిన్న బీజేపీ సెంట్రల్ కార్యాలయం నాంపల్లిలో కూడా చంద్రశేఖర్ ఆజాద్ అంటే కార్యదర్శి కావచ్చు, అలాగే తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ వీళ్ళ ఆధ్వర్యంలో రామచంద్రరావు జిల్లా నాయకులతో కూడా నిన్న మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బీజేపీ తన పర్ఫార్మెన్స్ చూపించాలి, తగినంత వరకు సీట్లు బీజేపీ గెలవాలనే ఉద్దేశంతో కూడా ఈ మీటింగ్ జరగడం జరిగింది. దీనిలో భాగంగా కూడా ప్రతి జిల్లా నుంచి, తెలంగాణ ఉన్నటువంటి మొత్తం జిల్లాల నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 3 వ్యక్తులు అంటే 3 ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. ఈ 3 ఇన్ఛార్జీలతోటి నిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో వాళ్ళు కూడా కొన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎవరైతే ఒక్కొక్క జిల్లా నుంచి 3 ఇన్ఛార్జీలు ఉన్నారో ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు బీజేపీ క్యాడర్ తో మీటింగ్లు పెట్టుకొని ఆ ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే ప్రజల్లో ఎవరైతే ఉన్నారో బూత్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అలాగే కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని మమేకం అవుతూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఓటర్ తోటి సంధానం అవుతూ వాళ్ళతో కూడా బీజేపీ సంబంధించిన విషయాలు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, మొదలైన విషయాలను కూడా వాళ్ళకు తెలియజేసే కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రామ స్థాయిలో జరిగేటువంటి కమిటీలు కూడా మీరే వేసుకోవాలంటే ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉంటారో వాళ్ళే గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవాలి. వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు. వాళ్ళతో అంటే గ్రామ పంచాయతీలో రాజకీయ పరిస్థితులు వేరు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మమేకం అయితే కమిటీలు వేసుకోవాలని చెప్పారు. ఒక్కొక్క బూత్ కు ఎంతమంది మన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఒక్కొక్క బూత్ లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి కూడా ఒక్కొక్క వ్యక్తి కూడా ఓటర్ల దగ్గరకు పోయి ఒక 10 మందిని ఒక వ్యక్తి కలిసే విధంగా ఒక ప్లాన్ చేసుకోవాలి. బూత్ మీద దీనే బూత్ మేనేజ్మెంట్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్క బూత్ లో ఉన్నటువంటి ఓటర్లు కలుస్తూ వాళ్ళతో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి. చాయ్ పే చర్చలో భాగంగా వాళ్ళతో మాట్లాడాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో మమేకమై బీజేపీ యొక్క విశిష్టత అవసరం ఏముంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ జిహెచ్ఎంస్ లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఏవైతే మున్సిపాలిటీలో కొన్ని మున్సిపాలిటీ ఇప్పటికి కూడా పెండింగ్ పనులు, గత ప్రభుత్వం ఉన్నటువంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. వీటికి సంబంధించిన ఈ ప్రభుత్వంలో కూడా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటిపై కూడా ప్రభుత్వంతో ఫైట్ చేయాలి.
ప్రతి అంశాన్ని కూడా ఏది మిస్ చేయొద్దు, ప్రతి అంశాన్ని బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటేనే బీజేపీ ఆవశ్యకత ఏందో ప్రజల్లో తెలుస్తుంది. కాబట్టి ప్రతి అంశాన్ని లేవనెత్తి చూపాలి. వీలైతే ప్రభుత్వంతో ఫైట్ చేయాలి. ఫలానా మున్సిపాలిటీలో ఈ పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ గా ప్రభుత్వంతో, ప్రభుత్వ నాయకులతోటి, ప్రభుత్వ అధికారులతోటి వెళ్ళి చెప్పాలని చెప్పేసి ఈ కమిటీలో వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల కోసం సమన్వయ కమిటీలు కూడా త్వరలో ఏబోతుంది. అంటే స్టేట్ మొత్తానికి కూడా ఎలక్షన్ సంబంధించిన ఒక కమిటీ కూడా బీజేపీ తొందరలో ఒక కమిటీని వేయబోతుంది. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం కూడా జిల్లా అధికారులను, మండల అధికారులను, అలాగే కాన్స్టిట్యున్సీ బూత్ నాయకులతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని స్టేట్ కమిటీ ఈ ఎలక్షన్ కమిటీ ఏవైతుందో ఈ కమిటీ ఆ యొక్క కార్యక్రమాలు చూస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా పనికి ఆహార పథకం అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా పనికి వెళ్ళడం జరుగుతుంది. ఆ పని చేసే ఏదైతే స్కీమ్ ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్న నిధులతోటి ఆ స్కీమ్ నడుస్తుంది. కాబట్టి ఆ గ్రామ పంచాయతీలో వచ్చే ఆ పనికి ఆహార పథకము ఎవరు ఈ నిధులు ఇస్తున్నారు, ఎవరు ఈ ఆహార పథకాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా ప్రజలకు తెలియజేసేలా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మహాత్మా గాంధీ ఆ రోజ్గార్ అంటే ఆహార పథకం కింద పల్లె ప్రాంతాల్లో ఒక 100 రోజుల ఉపాధి హామీ పథకం అని పెట్టారు. ఇప్పుడు దాన్ని బీజేపీ ఏం చేసిందంటే విబిజీ రామ్జీ అని ఆ పేరును స్కీమ్ మార్చేసి అందులోనే ఈ స్కీమ్ కొనసాగిస్తూ కూడా ప్రజలకు 100 రోజులు ఉన్నటువంటి పని దినాలను 125 రోజులకు పెంచుతూ, అంటే ఈ 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఖాళీగా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇంకొక 25 రోజులు పెంచి వాళ్ళకు ఉపాధి పథకం కింద వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే విధంగా ఈ ఉందని చెప్పవచ్చు. అంటే పోయిన స్కీమ్ కి దీనికి తేడా ఏంటంటే పోయిన స్కీమ్ లో ఏదైతే గ్రామ పంచాయతీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు ఉండే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టర్లు కానీ, సర్పంచ్ కానీ, లేకపోతే జెడ్పీటీసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విబ్జీ రామ్జీ స్కీమ్ కింద గ్రామ పంచాయతీ, గ్రామ సభలే ఏ పనులకు ఏమేమి నిధులు కావాలి, ఎట్లా డివైడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ స్కీమ్ అలా ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి. వాళ్ళకు చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏంటి, వాటి ఉపయోగం ఏంటి అని చెప్పేసి వాళ్ళకు వివరణ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజల్లోకి మోసం చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి లేవనెత్తాలి. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మోసాలు చేసింది. ప్రభుత్వం చాలా కమిషన్లు తీసుకుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, మొదలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తీసుకెళ్లిన తర్వాత బీజేపీ ఆవశ్యకత ఎలా ఉంది, వాటిపైన బీజేపీ ఎలా పోరాడుతుంది ఆ సమస్యల పైన అని చెప్పేసి వారికి కూడా వివరణించాలని చెప్పి చెప్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు, ఆ హామీల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక ఉచిత బస్సు తప్ప మిగతాన్ని ఫెయిల్ అయింది. కాబట్టి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు మోసం చేసిన స్కీమ్లు ఏమైతే ఉన్నాయో ప్రజలకు చెప్పాలి. వాటికి వివరిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఏంటి అని చెప్పేసి ప్రజల్లో వెళ్ళాలని చెప్పేసి నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక హిల్ట్ పాలసీ ఫోన్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా గ్రామ స్థాయి వరకు నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వం ఏ విధంగా అప్పనంగా అమ్ముకుంటుంది, ప్రభుత్వం చేసే మోసం ఏమిటి, కమిషన్లు కకృతి పడి ప్రజల ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుంది వంటి మొత్తం విషయాలు కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా మీటింగ్ పెట్టుకోవాలి, డిస్కషన్ చేయాలని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ గత 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కమిటీ వేసుకొని ఈ కమిటీ కూడా దిశానిర్దేశం చేస్తుంది. కమిటీ కూడా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి వాళ్ళకు కూడా బూత్ స్థాయి లెవెల్ ఉన్నటువంటి అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మొత్తం విడమరి చెప్పి బీజేపీ ఇస్తున్నటువంటి బీజేపీ ఆవశ్యక తెలంగాణ ఎలా ఉంది, కాబట్టి ఈ విషయాలను కూడా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చెప్పి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈ మొదలైన ప్రణాళికలు చేస్తుంది. కాబట్టి రాబోయే మున్సిపల్, కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి రామచంద్రరావు, అభయపాటి చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించిన అది సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా బీజేపీ చాలా పురోగతి సాధించింది. చాలా స్థానాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఉప సర్పంచ్ కూడా రికార్డు స్థాయిలో సంపాదించింది. కాబట్టి ఆ ఉత్సాహంతో కూడా నెక్స్ట్ రాబోయే కమిషన్, మున్సిపాలిటీ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళన్నింటిలో కూడా అదే పర్ఫార్మెన్స్ తో మరింత ముందుకెళ్లాలి.
అని చెప్పేసి ఈ క్యాడర్ కూడా నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్.